కొంతకాలం క్రితం పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో రామచంద్రయ్య అని ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ ఉండేవారు. ఆయన జీవితాన్ని విద్యాబోధనే ధ్యేయంగా పెట్టుకుని వందలాది మందికి చదువు చెప్పాడు. తన భార్య లక్ష్మితో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. తనకు ప్రతి నెల ప్రభుత్వం వారు ఇచ్చే పెన్షన్ డబ్బుల్లో నుంచి కొంత భాగాన్ని చదువుకోవాలనే ఆశ ఉన్నా తమ తల్లిదండ్రులకు స్తోమత లేక చదువుకోలేని పేద విద్యార్థులకు సహాయంగా ఇచ్చేవాడు. అందులో మిగిలిన డబ్బులతో ఎంతో సాదాసీదాగా జీవించేవాడు. ఒకరోజు ఉదయాన్నే రామచంద్రయ్య ఇంటి ముందు ఒక తెల్ల రంగులో ఉన్న కారు మరియు దాని ముందు వెనకాల 2 పోలీస్ జీపులు వచ్చి ఆగుతాయి. అందులో నుంచి ఆ జిల్లా కలెక్టర్ బయటకొస్తాడు. అప్పుడు ఆ కలెక్టర్ తన అటెండర్తో ఆ ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఎవరైనా ఉంటే పిలుచుకురమ్మని అంటాడు. అప్పుడు అటెండర్ ఇంటిలోనికి వెళ్లి రామచంద్రయ్య గారితో ఇలా అంటాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని పిలిచేది. ఎవరైనా ఉన్నారా? ఇంతలా అరుస్తున్నా వినపడట్లేదా ఏంటి? అది వినగానే ఇంట్లో నుంచి రామచంద్రయ్య బయటికి వచ్చి ఇలా అంటాడు. ఏంటి బాబు, ఎవరు నువ్వు? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఓ పెద్దాయన, రామచంద్రయ్య అంటే నువ్వేనా? అవును బాబు, నేనే. ఇంతకీ నాతో ఏం పనుంది నీకు? నీలాంటి ముసలాడితో నాకేం పని ఉంటుంది? అవతల జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఈ ఇంట్లో ఎవరుంటే వాళ్ళను వెంటనే తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. కలెక్టర్ మా ఇంటికి రావడం ఏంటి? అయినా నాతో ఆయనకేం పని ఉంటుంది చెప్పు. ఏమో నాకేం తెలుసు. నువ్వేమైనా చేయకూడని పని ఏమైనా చేశావా? ఏవైనా అక్రమాస్తులు కూడబెట్టావా? కొంపదీసి ఇల్లు స్థలాన్ని కబ్జా చేయలేదుగా? రామ ఏంటయ్యా ఆ మాటలు? అయినా నేను ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నాను. నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎలాంటి పాడు పనుల జోలికి వెళ్ళలేదు. ఆయన నువ్వు ఏం చేస్తుంటే నాకెందుకులే గాని, అవతల ఆయన ఎదురు చూస్తున్నారు. ఆలస్యం చేస్తే నన్ను కోపడతారు. తొందరగా పదా అని చెప్పి రామచంద్రయ్యను వెంటబెట్టుకుని ఆ కలెక్టర్ దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన్ని చూడగానే ఆ కలెక్టర్ తన కాళ్లపై పడి నమస్కరించి ఇలా అంటాడు. మాస్టారు, నన్ను దీవించండి. అయ్యో కలెక్టర్ గారు, మీరేంటి నా కాళ్ళపై పడడం? ఎవరైనా చూస్తే బాగోదు. పైకి లేవండి. మీరు ముందు నన్ను దీవిస్తే గాని పైకి లేవను. లేదంటే ఇలాగే మీ కాళ్ళు పట్టుకుని లాగా. అవును మాస్టారు, నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీ పాచిపల్ల ప్రసాద్నే అని అనగానే రామచంద్రయ్య ఆ కలెక్టర్ని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత అతనితో ఇలా అంటాడు. ఏంట్రా ప్రసాదు, ఏమైపోయావురా ఇన్నాళ్ళ నుండి? ఎన్నాళ్ళైపోయిందో తెలుసా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? నాకేం మాస్టారు, వెనకాల ఓ పోలీస్ బండి, ముందుకు పోలీస్ బండి, దర్జాగా ఏసీ కారులో తిరుగుతూ ఇలా ఉన్నాను. ఇంతకీ మీరెలా ఉన్నారు మాస్టారు? నా విషయం వదిలే, ముందు నువ్వు చెప్పు. ఈ కలెక్టర్, ఈ బండ్లు, ఈ పోలీసులు, ఈ గోలంతా ఏంట్రా? ఇదంతా మీ దయవలనే మాస్టారు. నాదయ్యా, నాకు అర్థం కాలేదు.
నా చిన్నప్పుడు ఆ టీ స్టాల్లో నన్ను పని మానిపించి మీ సొంత ఖర్చులతో నన్ను హాస్టల్లో చేర్చి చదివించి ప్రయోజకుని చేశారు. పోయిన సంవత్సరమే ఐఏఎస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అందులో ర్యాంక్ వచ్చింది. దాంతో ఇన్నాళ్ళుగా ట్రైనింగ్ నిమిత్తమై ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ ముగిశాక వారితో పట్టుబట్టి మన జిల్లాకే పోస్టింగ్ వేయించుకున్నాను. ఈరోజే నా జాయినింగ్. ఈ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోబోయే ముందు మీ ఆశీర్వాదం తీసుకుందామని ఇలా వచ్చాను. మీరే లేకుంటే ఇప్పుడు అదే కలెక్టర్ ఆఫీస్ ముందు టీ స్టాల్ పెట్టుకుని టీ కాఫీ అని అమ్ముకుంటూ ఉండేవాణ్ణి. ఇందులో పెద్దగా నేను చేసిందేముందిరా, నాకు తోచిన సహాయం ఏదో నేను చేశానంతే. కానీ నీ కృషి పట్టుదల వల్లే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. దానికి నాకెంతో సంతోషం వేస్తుంది. నిన్నిలా చూస్తే లక్ష్మి చాలా సంతోషిస్తుంది. ముందురా, ఇంట్లోకి వెళ్దాం, ఒక టీ తాగి వెళ్దువు గాని. మాస్టరు, చిన్నప్పుడు మీ బడికి లేటుగా వస్తే మీరు ఒప్పుకున్నారు, కానీ మొదటి రోజే ఉద్యోగానికి లేటుగా వెళ్తే అక్కడ ఒప్పుకోరు. మళ్ళీ ఇంకెప్పుడైనా వీలు చూసుకుని తప్పకుండా వస్తాను మాస్టరు. అమ్మగారిని అడిగానని చెప్పండి. అలాగే ప్రసాదు, క్షమించాలి కలెక్టర్ గారు. మాస్టరు, మీరు కూడా ఇంకా ఆట పట్టించడం మానలేదన్నమాట. సరే మాస్టారు, నేనైతే వెళ్ళి వస్తాను. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మీ ఈ పాచిపల్ల ప్రసాద్ ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. ఉంటాను అని చెప్పి ఆ కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రామచంద్రయ్య నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడాయన్ని చూసిన తన భార్య లక్ష్మి ఇలా అంటుంది. ఏమండి, మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఆ విషయమేంటో చెబితే మేము కాస్త నవ్వుకుంటాం కదా. ఏం లేదు లక్ష్మి, చిన్నప్పుడు ఆ పాచిపల్ల ప్రసాద్ గుర్తుకున్నాడు కదా నీకు. వాడు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్. ఈరోజే ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్నాడంట. నా ఆశీర్వాదం కోసం మన ఇంటికి వచ్చాడు. ఆహా, ఎంత మంచి వార్త చెప్పారు. మన కళ్ల ముందు పెరిగిన పిల్లాడు ఈ రోజు అంతటి ప్రయోజకుడయ్యాడంటే వినడానికి ఎంతో సంతోషంగా ఉందండి. ఇంతకీ ఎక్కడవాడు? బయటే ఉన్నాడా? లేదు లక్ష్మి, మొదటి రోజే ఆఫీస్కి లేటుగా వెళ్తే బాగోదు అని మళ్ళీ ఇంకెప్పుడైనా వీలు చూసుకుని వస్తానని తొందరలో వెళ్ళిపోయాడు. వాడి సంగతి సరేనోయ్. ఇక్కడ కాస్త నా సంగతి కూడా పట్టించుకుంటావా? కాస్త నీ కాఫీ నీళ్లు తీసుకువచ్చి నా మొహాన కొట్టు. ఇదిగో చిటికెలో తీసుకొస్తాను, మీరిలా కూర్చోండి అని చెప్పి లక్ష్మి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు ఉదయాన్నే ఆ ఊరి బస్టాండ్కి ఒక బస్సు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి నల్లగా ఉన్న ఒక లావుగా మరియు ఒక బక్క వ్యక్తులు బయటికి దిగుతారు. అక్కడున్న ఒక టీ కొట్టు దగ్గరికి వెళ్లి ఆ కొట్టు యజమానితో లావుగా ఉన్న వ్యక్తి ఇలా అంటాడు. ఏమోయ్, ఇక్కడ రామచంద్రయ్య ఇల్లక్కడా? ఏంటయ్యా, చూస్తుంటే ఈ ఊరి వ్యక్తిలా లేవు. ఈ ఊరిలో పెద్దవారి పేర్లను గౌరవంగా పలకాలని నేర్పించలేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక్క గుద్దు అంటే నరకానికి వెళ్ళి పడతావు. ఎది గుద్దు చూద్దాం. నేనేమన్నా చేతులకి గాజులు తొడుక్కొని కూర్చున్నాను అనుకుంటున్నావా? ఒరే బండోడా, నువ్వుండు, అలా పక్కకెళ్ళు, నేను మాట్లాడతాను కదా. అయ్యా క్షమించండి, మావాడేదో పొరపాటున అలా అనేశాడు. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను కదా. అది అలా రండి దారికి. ఆయన్ని ఈ ఊరిలో ఎవరు పేరు పెట్టి పిలవరు. అందరూ మాస్టర్ గారు లేదా రామచంద్రయ్య గారు అనే ఎంతో గౌరవపూర్వకంగా అంటారు. మీ వాడిని చూస్తుంటే ఆయన పేరు పలికే అర్హత కూడా లేనట్టు కనిపిస్తుంది. అబ్బా, ఇప్పుడు మావాడి గురించి ఎందుకండి, వాడిని పక్కన పెట్టండి. ఇందాక మీరు అన్నారు కదా ఆ రామచంద్రయ్య గారు, అదే ఆయన ఇల్లు ఎక్కడుందో కాస్త చెబుతారా? అలా అడిగావు, బాగుంది. అదిగో ఆ రచ్చబండ దగ్గర కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉంది కదా ఒక అమ్మాయి, తనని వెళ్ళి అడగండి. తన ఎదురిల్లే రామచంద్రయ్య గారి ఇల్లు. అయ్యా, మీకెంతో ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ రచ్చబండ దగ్గర చెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుకుంటున్న అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ లావు వ్యక్తి ఆ అమ్మాయితో ఇలా అంటాడు. ఏ అమ్మాయి, ఇక్కడ రామచంద్రయ్య అని అనగానే ఆ బక్క వ్యక్తి అతన్ని గబుక్కున ఆపి పక్కకి తీసుకెళ్లి ఇలా అంటాడు. ఒరి బండోడా,
నువ్వు ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఏదో నోటికొచ్చిందంతా వాగి మళ్ళీ పెంట పెడతావు. నేనున్నాను కదా, నేను మాట్లాడుతా ఉండు అని అంటూ ఉండగా ఆ అమ్మాయి వాళ్ళిద్దరి దగ్గరకొచ్చి ఇలా అంటుంది. ఏమండి, ఎవరు మీరు? నన్నేదో అడుగుతూ ఆగిపోయారు. చూస్తుంటే ఊరివారిలా కనిపించట్లేదు. ఎందుకు ఈ ఊరికొచ్చారు? ఎవరు కావాలి మీకు? అమ్మా, నువ్వు ఆ ప్రశ్నల ప్రవాహం ఆపితే మేము సమాధానాల సంజాయిషీ చెప్పడం మొదలు పెడతాం. అయ్యో, నన్ను క్షమించండి. నాకు చిన్నప్పటినుంచి ఆతృత, జిజ్ఞాస కొంచెం ఎక్కువ. మా మాస్టర్ గారు కూడా ఎప్పుడూ అదే విషయంపై నన్ను తిడుతూ ఉండేవారు. అమ్మా, మేము ఇక్కడికి చాలా దూరంగా ఉన్న ఒక పట్నం నుంచి మీరనే అదే మాస్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఉండేవారు అని అంటున్నావు అంటే ఆయన ఇప్పుడు ఈ ఊరిలో లేరా? అబ్బో, అదంతా ఇప్పుడు చెప్పాలంటే చాలా పెద్ద కథ. కానీ ఇంతకి ముందు మీరెవరు, ఎందుకు ఇక్కడికొచ్చారో చెప్పనే లేదు. అమ్మా, చెప్పాం కదా, మేము ఇక్కడికి చాలా దూరంగా ఉన్న ఒక పట్నం నుంచి ఇక్కడికి వచ్చామని. నా పేరు బక్కన్న, వీడి పేరు బండయ్య. వీడు నేను ఇద్దరము అక్కడున్న ఒక కోర్టులో అటెండర్లుగా పనిచేస్తూ ఉంటాం. ఎన్నో పెండింగ్ కేసులతో ముద్దాయిలుగా ఉండి తప్పించుకుని తిరుగుతూ ఉన్న వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లి అక్కడ వాళ్ళు చేసిన తప్పులకి మా జడ్జి గారు తీర్పు చెప్పి శిక్ష విధించిన తర్వాత అలా శిక్ష పడిన వారిని ఒక నది దాటించి శిక్షాస్థలిలో వదిలిపెట్టి రావడమే మా పని. ఇప్పుడు అలాంటి ఒక కేసులో ఎంతో కీలకమైన మీ మాస్టర్ అయిన రామచంద్రయ్య గారి అవసరం మాకు పడింది. అందుకే ఇలా వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆయన మామూలు వ్యక్తి కాదు అని. ఆ టీ కొట్టులో అడిగితే మీ ఇంటి ఎదురుగానే వారి ఇల్లు ఉండదని చెప్పారు. కాస్త నువ్వైనా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావా? అలాగే ఆయన వెనకాల ఉన్న కథ ఏంటో మాకు నీ నోటితో చెబితే మేం విని తరిస్తాం. సరే పదండి, అలా మాస్టర్ గారి ఇంటికి వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి ఆ ఇద్దరు వ్యక్తుల్ని తన వెంట పెట్టుకుని ఊర్లో నడుచుకుంటూ వెళ్తూ వారితో ఇలా కథ చెప్పడం మొదలు పెడుతుంది. మా మాస్టర్ గారు ఒకప్పుడు ఈ ఊర్లో ఎంతో మంది పిల్లలకి తన సొంత ఖర్చులతో చదువు చెప్పించేవాళ్లు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని, చిన్న వయసులోనే కూలీ పనిచేసే పిల్లల్ని, తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చదివించే స్తోమత లేక చదువు మానేసిన పిల్లలందర్నీ ఆయనే చేరదీసి చదివించేవారు. ఇప్పుడు ఆ పిల్లలందరూ పెరిగి పెద్దవారై పట్నంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండే ఉద్యోగాలని చేస్తున్నారు. ఈ ఊరిలో వాళ్లంతా తమ పిల్లలు ఇంత గొప్ప ప్రయోజకులవ్వటానికి దానికి కారణం రామచంద్రయ్య గారే అని నమ్ముతుంటారు. అందుకే ఆయన పేరుని ఈ ఊరంతా అంతలా గౌరవిస్తారు. మరి అంతటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుపోయాడు? ఓరే బండయ్య, నువ్వు ఉండయ్యా. అమ్మా, మరి అంత మంచి మనిషి ఇప్పుడు ఏం చేస్తుంటాడు? సుమారు 16 ఏళ్ల క్రితం ఈ ఊర్లో రత్తాలని ఇక్కడున్న జమీందారింట్లో పనిచేసే ఒక పని మనిషి ఉండేది. తనొక రోజు తన కూతుర్ని కర్రతో చితకబాదుతూ ఉంది. సరిగ్గా అప్పుడే అక్కడున్న రామచంద్రయ్య గారు ఆవిడ దగ్గరికి వచ్చి తన నాపి తనతో ఇలా అన్నారు. ఓసే రతాలు, నీకేం పోయే కాలం వచ్చిందే? పసిదాన్ని పట్టుకుని అంతలా చితకబాదుతున్నావు? దీన్ని కొట్టడం కాదయ్యగారు, దీన్ని చంపి నేను చేస్తే గాని మాకు బట్టిన ఈ దరిద్రం పోదు. ఒసే రత్తాలు, నువ్వు ముందు చేతిలో ఉన్న ఆ కర్ర పక్కన పడేసి వచ్చిలా కూర్చో. లక్ష్మీపాప భయపడినట్టుంది. తనని ఇంట్లోకి తీసుకెళ్లి సముదాయించు. దెబ్బలకు మందురాయి. నేనేం జరిగిందో తెలుసుకొని వస్తాను అని చెప్పి మాస్టారు ఆ పాపను లక్ష్మీగారితో ఇంట్లోకి పంపించి ఆ రత్తాలతో ఇలా అడగటం మొదలుపెట్టారు. ఏంటి రత్తాలు, దయ్యం పట్టిన దానిలా ఆ పసిదాన్ని అంతలా చావబాదుతున్నావు? పిచ్చిగాని పట్టిందా నీకు? అలా పిచ్చి పట్టిన బాగుండేదయ్యగారు. దీనయ్య తాగి తాగి ఆ తాగుడు పిచ్చితో దీన్ని నా కంటగట్టి చచ్చాడు. ఇప్పుడిది దీని చదువు పిచ్చితో నన్ను చంపుకు తింటుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా నిదానంగా చెబుతావా? అయ్యా, నా మొగుడు చచ్చినప్పట్నుంచి నా కూతుర్ని పోషించడానికి 4 ఇళ్లల్లో పాచి పనిచేస్తూ వచ్చిన దానితో కలో గంజో పోస్తూ
నా స్తోమతకి తగ్గట్టు నా కూతుర్ని పెంచుకుంటున్నాను. అయితే పనికి పోయేటప్పుడు నాతో పాటు తనని కూడా తీసుకెళ్తుంటారు. అక్కడ వాళ్ల పిల్లలు కొత్త బట్టలేసుకొని పుస్తకాల సంచి తీసుకొని బడికి వెళ్లడం చూసి నేను బడికి వెళ్లి చదువుకుంటానని మారం చేసేది. అలా మారం చేసినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తనని సముదాయించి ఊరుకోబెట్టేదాన్ని. కాని ఈ రోజు ఆ జమీందారు గారింట్లో పనికి వెళ్ళినప్పుడు ఇది నాకు తెలియకుండా వాళ్ల పిల్లల పుస్తకాలని దొంగలించింది. అది చూసిన జమీందారు గారి భార్య తనను పట్టుకొని నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను నాన్న తిట్లన్నీ తిట్టి ఇక నుంచి వారింటికి పనికి రాకూడదని తరిమేసిందయ్యా. ఇక నుంచి మా ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో ఎవరింట్లో కూడా నువ్వు పని చేయకుండా చేస్తానని నన్ను బెదిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. ఇప్పుడు మీరే చెప్పండయ్యా, నన్నేం చేయమంటారు? దాన్ని తీసుకుని ఏ నూతిలోనూ దూకి చావమంటారా? ఓస్, ఇంతోటి దానికి చావడాలు చంపేయడాలు ఎందుకమ్మా? నీ ఉద్యోగం ఎక్కడికి పోదు గాని ఆ జమీందార్తో నేను మాట్లాడతాను. రేపటి నుంచి మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. ఇక నీ కూతురు చదువు విషయం అంటావా? ఆ బాధ్యత నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. అయ్యగారు, మొదలే ఈ ఊర్లో చాలా మంది పిల్లల్ని మీ సొంత ఖర్చులతో చదివిస్తున్నారయ్యా. మళ్ళీ ఇప్పుడు నా కూతురికి కూడా చదువు చెప్పించాలంటే మీకు అధిక భారం అవుతుందయ్యా. విద్య అనేది ఎప్పుడు భారం అనుకోకూడదమ్మా, దాన్ని బాధ్యత అనుకోవాలి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇంతమంది పిల్లలకు సహాయం చేసిన వారిని నీ కూతురు ఒక్కతే నాకిలా భారం అవుతుంది చెప్పు? ఇక నువ్వు ఆ విషయం గురించి దిగులు పడడం మానేయ్. వెళ్ళి నిశ్చింతగా నీ పని నువ్వు చేసుకో. మిగతాది నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. అయ్యా, మాకింత సహాయం చేస్తున్నారు, మీ రుణం మేమెలా తీర్చుకోగలమయ్యా? చూడు రత్నాలు, నేను ఏదో నాకు తోచిన సహాయం చేస్తున్నా అంతే. దానికి నువ్వు రుణాలు గుణాలు అని ఏవో పెద్ద పెద్ద పేర్లు పెట్టకు. ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చినప్పుడు నీ కూతురు ప్రయోజకురాలై తనే ఆ రుణం తీర్చుకుంటుందిలే అని ఆమెకు చెప్పి ఆ తర్వాత ఇంట్లో పాప దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని ఇలా అన్నారు. అమ్మా, ఇక నుంచి నువ్వు ఏం భయపడనక్కరలేదు. మీ అమ్మకి నిన్ను ఇంకెప్పుడు తిట్టకూడదు కొట్టకూడదు అని చాలా గట్టిగా చెప్పారు. తను ఇక నుంచి నిన్ను ఏమనదులే, సరేనా? సరే మాస్టారు. బుజ్జి తల్లి, ఇంతకీ నీ పేరేంటమ్మా? వెన్నెల. వెన్నెల, ఆహా, చాలా అందమైన పేరు. అయితే ఇక నిన్ను నేను చదివిస్తాను. నీకు కావలసిన కొత్త బట్టలు పుస్తకాలు అన్నీ నేను కొనిపెడతాను. మరి నువ్వు ఇప్పటి నుండి మంచి బంగారు తల్లిలాగా బుద్ధిగా బడికి వెళ్ళి బాగా చదువుకోవాలి మరి, సరేనా? అలాగే మాస్టారు అని ఆ పాప అనగానే అక్కడున్న లక్ష్మి గారు ఇంకా ఆ పాప తల్లి రత్తాలు ఎంతో సంతోషించారు. అప్పటి నుంచి ఆ పాపని కూడా రామచంద్రయ్య గారే చదివించేవారు. అలా ఆ పాప పెరిగి పెద్దదై ఈ ఊర్లోనే టీచర్గా పనిచేస్తుండేది. తను కూడా మాస్టర్ గారిలాగే తనకొచ్చిన సంపాదనలో నుంచి కొంత డబ్బుని మాస్టర్ గారికి తీసుకెళ్లిస్తూ మాస్టర్ గారు చేసే మంచి పనుల్లో తను పాలు పంచుకుంటూ ఉండేది. ఒక ఏడాది క్రితం ఒకరోజు మాస్టారు ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు తీసుకుని వస్తూ ఉండగా దారిలో ఒక దొంగ వాళ్ళిద్దరిపై దాడి చేశాడు. అప్పుడు మాస్టారు ఆ దొంగకి తన దగ్గరున్న పెన్షన్ డబ్బులు మొత్తం ఇచ్చేసి వాళ్ళని వదిలిపెట్టమని బతిమాలాడు. కానీ ఆ దొంగ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి మెడలో ఉన్న బంగారాన్ని తనకివ్వమని కత్తితో బెదిరించాడు. అప్పుడు ఆ అమ్మాయిని కాపాడబోయి రామచంద్రయ్య గారు ఆ దొంగ కత్తిపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు అని చెబుతూ ఆ అమ్మాయి ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆగి ఆ అమ్మాయితో ఇలా అంటారు. ఏంటమ్మాయి, ఇక్కడ ఆగిపోయావు? కథ ముగిసిపోయిందా? లేదండి, మా ఇల్లొచ్చింది. కానీ కథ ఇంకా మిగిలే ఉంది. చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో అని చెప్పి ఆ అమ్మాయి తన ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ బక్క వ్యక్తి తనతో ఇలా అంటాడు. ఓ అమ్మాయి, ఇల్లు చూపిస్తానని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా దారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇది నీకు న్యాయమేనా? ఏమండి,
మా ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లే రామచంద్రయ్య గారి ఇల్లని అప్పుడే చెప్పాను. అలా మా ఇల్లు వచ్చిందంటే ఆయన ఇల్లు కూడా వచ్చినట్టే కదా. అదిగో ఆ ఎదురుగా ఉన్న ఇల్లే మీరు వెతుకుతున్న రామచంద్రయ్య గారిల్లు. ఇక్కడితో నా బాధ్యత తీరిపోయింది. ఇక ముందు మీదే, వెళ్ళండి. ఓ అమ్మాయి, ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు? వెన్నెల అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ చూస్తుండగానే అక్కడి నుంచి గాల్లోకి లేచి మాయమైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్రేజీ టీవీ.